Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, so మనం ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ లో 11th చాప్టర్ అటువంటి టిక్ టాక్ గోస్ ది క్లాక్ అనే చాప్టర్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాము. సరేనా? ఏంటి మరి మీ అందరికి క్లాక్ అంటే గడియారం తెలుసు, అందరికి గడియారము. సో గడియారం తెలుసు, మీకు టైం చూడడం తెలుసు అందరికి. సో ఎవరికైనా ఆ టైం చూడడం రాకపోతే మనం ఈ టాపిక్ లో ఈరోజు ఈ చాప్టర్ లో మనం ఈరోజు నేర్చేసుకుందాం. ఓకేనా? సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటివంటే సో డిస్టెన్స్ గురించి కానీ, వెయిట్ గురించి కానీ, వాల్యూమ్ గురించి కానీ నేర్చుకున్నాం కదా. ఏంటివి? డిస్టెన్స్ అయితే కిలోమీటర్, మీటర్ నేర్చుకున్నాము మెజర్స్. అలాగే లిక్విడ్స్ వాల్యూమ్స్ అయితే లీటర్స్, మిల్లీటర్స్ లో తీసుకుంటామని చెప్పుకున్నాము. అలాగే వెయిట్ వచ్చేసి కిలోగ్రామ్, గ్రామ్ లో తీసుకుంటాము కూడా మేము. సో లాస్ట్ క్లాస్ లో చెప్పేసుకున్నాం, ప్రీవియస్ క్లాస్ కదా. మరి టైం, దీనికి కూడా మెజర్స్ ఉంటాయి. టైంకి కూడా టైం కూడా మనకు మెజర్స్ ఉంటాయి. మరి ఏంటి ఆ మెజర్స్? ఓకేనా? మరి ఆ మెజర్స్ టైం ని మనం దేంట్లో కొలుస్తాము, ఇవన్నీ కూడా మనము నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? సరే, మరి ఫస్ట్ టైంకి వచ్చేసి ఏమేమి మెజర్స్ ఉంటాయో చూడండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఉంటుంది. సెకండ్ తెలుసు కదా, సెకండ్స్ తర్వాత ఏముంటాయి? మినిట్స్ ఉంటాయి. సెకండ్స్ తర్వాత మినిట్స్ తర్వాత హవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి టైం టు మెజర్స్ అనమాట, హవర్స్. దాని తర్వాత ఇంకా ఏంటి? హవర్స్ అయిపోయినా కదా డేస్, హవర్స్ అయినాక డేస్ కదా. సో డేస్ తర్వాత ఏముంటాయంటే వీక్స్ ఉంటాయి. వీక్స్ ఇవన్నీ నేర్చుకుంటాం మన చాప్టర్ లో. ఓకేనా? వీక్స్ గురించి. సో కొన్ని వీక్స్ వస్తే ఏమవుతాయి? మంత్స్ అవుతాయి. కాబట్టి మంత్స్ గురించి నేర్చుకుంటాము. కొన్ని మంత్స్ కలిస్తే ఏమవుతుందంటే ఇయర్ అవుతుంది కదా. ఇయర్స్ అంటే సో మన టాపిక్ లో అంటే టైం టు మెజర్స్ ఏంటంటే మనము సెకండ్స్, మినిట్స్, హవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ ఇవన్నీ కూడా మనము సో ఈ టిక్ టాక్ గోస్ ది క్లాక్ అనే లెసన్ లో మనము నేర్చుకుంటాము. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చిన్నవి కలిస్తేనే పెద్దది ఏర్పడుతుంది అని. ఐడియా ఉందో లేదో? స్మాల్ పార్ట్స్ అన్ని కలిస్తేనే ఒక బిగ్ థింగ్ అనేది ఏర్పడుతుంది, పెద్ద వస్తువు అనేది ఏర్పడుతుంది అని మనం 8th, 9th, 10th క్లాస్ లో అప్పుడే చెప్పేసుకున్నాం ఆల్రెడీ కదా. సో మీకు అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఇంకా ఏంటి చూడండి, సెకండ్స్. కొన్ని సెకండ్స్ కలిస్తేనే ఒక మినిట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను రాసి చూడండి ఇక్కడ. చూడండి. ఓకేనా? సెకండ్స్ కొన్ని కలిస్తే ఏం ఏర్పడుతుంది? మినిట్స్ ఏర్పడతాయి. ఓకేనా? తర్వాత మినిట్స్ కొన్ని కలిస్తే ఏం ఏర్పడతాయి? హవర్స్ ఏర్పడతాయి. తర్వాత హవర్స్ కొన్ని కలిస్తే ఏం ఏర్పడతాయి? డేస్ ఏర్పడతాయి. డేస్ కొన్ని కలిస్తే వీక్స్ ఏర్పడతాయి. వీక్స్ కలిస్తే మంత్ ఏర్పడుతుంది. మంత్స్ కలిస్తే ఇయర్ ఏర్పడుతుంది. చూసారా? సెకండ్స్ కలిస్తే మినిట్ ఏర్పడుతుంది. మినిట్ అని కలిస్తే అవర్ ఏర్పడుతుంది. హవర్స్ కలిస్తే డే ఏర్పడుతుంది. డేస్ కలిస్తే వీక్ ఏర్పడుతుంది. వీక్ కలిస్తే మంత్ ఏర్పడుతుంది. మంత్స్ అన్ని కలిస్తే ఒక ఇయర్ మనకు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? మరి టాపిక్ లో ఏం నేర్చుకుందామంటే మనం ఈరోజు అంటే మనం ఇక్కడ దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే టైం తీసుకుంటాం. సెకండ్స్, మినిట్స్, హవర్స్. ఇది ఫస్ట్ పార్ట్. అంటే మనం ఈ టాపిక్ లో నేర్చుకునే ఫస్ట్ పార్ట్ సెకండ్స్, మినిట్స్, హవర్స్ గురించి మనము తెలుసుకుంటాం. మరి సెకండ్ పార్ట్ లో క్యాలెండర్. ఇవంతా క్యాలెండర్ కి సంబంధించిందమ్మా. ఇవంతా కూడా క్యాలెండర్ కి సంబంధించింది. ఇది క్లాక్ కు సంబంధించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్ట్ ఏమో క్లాక్ కు సంబంధించి ఏంటి? సెకండ్స్, మినిట్స్, హవర్స్ క్లాక్ కు సంబంధించింది. డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ అనేటివి క్యాలెండర్ కి సంబంధించింది. క్యాలెండర్ కు సంబంధించింది. అర్థమవుతుందా? మనం దీని క్లాక్ ఏం చేసి ఇప్పుడు టిక్ టాక్ క్లాక్ లెసన్ మనం ఏం చేస్తున్నామంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ పార్ట్ లో సెకండ్, మినిట్, హవర్స్ అంటే క్లాక్ గురించి ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో క్యాలెండర్ గురించి ఉంది. క్యాలెండర్ లో ఏమేమి ఉంటాయి మనకు చూసుకుంటే డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్. ఓకేనా? సో మరి ఫస్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? ఏంటి ఫస్ట్ పార్ట్? సెకండ్స్, మినిట్స్, హవర్స్.
సో ఈ ఫస్ట్ పార్ట్ లైక్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఓకేనా? రైట్. ఓకే, మనం ఫస్ట్ పార్ట్ ఏం చెప్పుకున్నాం? క్లాక్ కదా. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పుకున్నామంటే క్లాక్ గురించి కదా. క్లాక్ ఏంటిదమ్మా? క్లాక్. ఓకే, నేను ఫస్ట్ క్లాక్ వేసుకొచ్చాను. సో 12 6 3 9. సో 1 2 4 5 6 7 8 10 11. ఇది క్లాక్ కదా, మన క్లాక్ అంటాం. మరి ఈ క్లాక్ లో బిగ్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్ అనే 2 హ్యాండ్స్ ఉంటాయి కదా. చూడండి, క్లాక్ లో బిగ్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్, దీని ఏమంటామంటే మనం ఇక్కడ చూడండి, దీన్ని వచ్చేసి బిగ్ హ్యాండ్ అని అంటాం. బిగ్ హ్యాండ్, సారీ. సో దీని వచ్చేసి స్మాల్ హ్యాండ్ అంటాము. స్మాల్ హ్యాండ్. దిస్ వన్ ఈజ్ బిగ్ హ్యాండ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ హ్యాండ్, బిగ్ హ్యాండ్. ఓకేనా? స్మాల్ హ్యాండ్ ఏమో హవర్స్ తెలియజేస్తుంది. దేనమ్మా? హవర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ హ్యాండ్ వచ్చేసి హవర్స్ తెలియజేస్తుంది స్మాల్ హ్యాండ్. సో ఈ బిగ్ హ్యాండ్ వచ్చేసి మనకు మినిట్స్ తెలియజేస్తుంది. ఓకేనా? స్మాల్ హ్యాండ్ ఏమో అవర్స్ అని సూచిస్తుంది, బిగ్ హ్యాండ్ ఏమో మినిట్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? మనకు అడుగుతాడు ఎగ్జామ్ లో. సో అవర్స్ ని ఇండికేట్ చేసే హ్యాండ్ ఏదంటే స్మాల్ హ్యాండ్, బిగ్ హ్యాండ్ వచ్చేసి మినిట్స్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే చిన్న ముళ్ళేమో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అంటే తెలుగులో చెప్పాలంటే చిన్న ముళ్ళేమో గంటలను తెలియజేస్తుంది, పెద్ద ముళ్ళేమో నిమిషాలను తెలియజేస్తుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? మరి ఈ టైంలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? మొత్తము టైంలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? మీకు 5 టేబుల్ ఎంతమందికి వచ్చు? ఓకేనా? ఈ బిగ్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్ రఫ్ చేస్తున్నా నేను. ఇంకా బిగ్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్ రఫ్ చేయనా? ఓకేనా? రైట్. లేకుంటే ఇక్కడ ఒక లాక్ వేస్తాము. సో 12 6 3 9 1 2 4 5 6 7 8 10 11. ఓకే, సో ఈ క్లాక్ కదా మనకు. సరే, మరి మీకు 5 టేబుల్ వచ్చా? మీకు 5 టేబుల్ వస్తే ఒక గడియారంలో ఎన్ని నిమిషాలు ఉంటాయో మీకు తెలుస్తాయి. ఒక గడియారంలో ఎన్ని నిమిషాలు ఉంటాయో తెలుస్తాయి మీకు. ఇక్కడ చూడండి 1 2 అంటున్నారు కదా. సో మీకు 5 టేబుల్ వస్తే ఆటోమేటిక్ గా మినిట్స్ వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఇంటూ 5 చేయండి అంతే. 1 5 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25, 5 6 జా 30, 5 7 జా 35, 5 8 జా 40, 5 9 జా 45, 5 10 జా 50 అండ్ 55. ఇక్కడ 60 ఉంటుంది కదా, 60 కాదు, ఇక్కడ 0 పెట్టేసుకోవాలి మీరు. అంటే యాక్చువల్లీ 60 నిమిషాలే. సో 60 మినిట్స్ అంటే అర్థం ఏంటంటే 00 అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఒక గంట నడవాలి. మనకు మొత్తం గడియారంలో ఎన్ని నిమిషాలు ఉంటాయంటే 60 మినిట్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 60 మినిట్స్ అయిపోతే 1 అవర్ చేంజ్ అయిపోతుంది అనమాట. 60 మినిట్స్ అయితే 1 అవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్మాల్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, సో బిగ్ హ్యాండ్ 12 దగ్గర ఉంది. అంటే ఒక టైం ఎంత అయినట్టు 3 అయినట్టు కదా. మరి ఈ బిగ్ హ్యాండ్ అనేది ఒక రౌండ్ మొత్తం వేయడానికి 60 మినిట్స్ పడుతుంది. ఒక రౌండ్ మొత్తం వేయడానికి 60 మినిట్స్ పడుతుంది. మరి 60 మినిట్స్ పడినప్పుడు 60 మినిట్స్ అంటే 1 అవర్ అని అర్థం ఇప్పటికైనా. అంటే మనకు గడియారంలో ఎన్ని నిమిషాలు ఉంటాయంట? 60 మినిట్స్ ఉంటాయి. సో గడియారంలో మనకు 60 మినిట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? మరి మనం ఆల్రెడీ చెప్పడం మీరు అనొచ్చు, సార్ ఇంకో హ్యాండ్ కూడా ఉంటుంది కదా సెకండ్ హ్యాండ్స్ అని. సో మనకి యాక్చువల్ గడియారంలో సెకండ్ హ్యాండ్ కూడా ఉంటుంది, సెకండ్ హ్యాండ్. బట్ అది మనకు వద్దు. మనకి ఏం కావాల్సింది మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్. ఓకేనా? ఇవి రెండు కూడా కావాలి. మీకు ఇప్పుడు తెలుసుకోవాలి. మీకు గుర్తుపెట్టుకోండి, మీకు టైం చెప్పడం రావాలి అంటే మీకు 5 టేబుల్ వచ్చి ఉండాలి. ఏముంది 5 1 5 5 9 మీకు 5 టేబుల్ వేసుకుంటే మీకు మినిట్స్ అనేటివి వచ్చేస్తాయి వరుసగా.
ఓకేనా. సరే, మరి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం అంటే సో చిన్నవన్నీ కలిస్తే ఒక పెద్ద నెంబర్ ఏర్పడుతుంది అని కదా. సెకండ్స్ కలిస్తే మినిట్స్ ఏర్పడుతున్నాయి, మినిట్స్ కలిసి ఏం ఏర్పడుతున్నాయి, హవర్స్ ఏర్పడుతున్నాయి. ఓకేనా. సరే, మరి ఇక్కడ చూడండి 1 minute is equal to, చాలా ఇంపార్టెంట్ అమ్మా, 1 minute is equal to 60 seconds. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 minute is equal to 60 seconds. ఓకేనా. తర్వాత 1 hour is equal to, not hour, hour. 1 hour is equal to 60 minutes. One hour is equal to 60 minutes అన్నమాట. ఓకేనా. 1 hour is equal to 60 minutes. ఓకేనా. అంటే 1 hour అంటే 60 minutes అని అర్థము. 60 నిమిషాలు కలిస్తే 1 hour అవుతుంది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఓకేనా. మరి అలాగే 1 hour is equal to how many seconds? Dash seconds. మరి 1 hour మినిట్స్ లో రాసావు కదా, 1 hour అంటే 60 minutes అని. మరి అదే 1 hour ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. మరి 1 hour is equal to dash seconds. మరి సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే చూడండి ఇక్కడ 60, 1 minute ఎన్ని సెకండ్స్ అమ్మా, 60 seconds ఇంటూ ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. సో 6 6 36, 3600 seconds అన్నమాట. సో 1 hour is equal to 3600 seconds. 1 hour is equal to 3600 seconds అన్నమాట. అర్థమవుతుందా? 1 hour is equal to 3600 seconds అన్నమాట. ఓకేనా. అంటే ఎందుకు 1 minute ఎన్ని నిమిషాలు, మనకు 1 minute అంటే 60 seconds కదా. సో 1 minute అంటే 60 seconds అన్నప్పుడు మరి 60 minutes కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 into 60, సో 3600 seconds. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. 1 minute is equal to 60 seconds and 1 hour is equal to 60 minutes. 1 hour is equal to 3600 seconds. ఓకేనా. మరి ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి ఒక్కసారి. మరి ఇందులో క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు మరి క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి ఇక్కడ. ఓకేనా. రైట్. Two minutes 50 seconds is equal to dash seconds అంటున్నారు. చూస్తున్నారా? 2 minutes 50 seconds is equal to dash seconds. అంటే 2 నిమిషాల 50 సెకండ్లకి ఎన్ని సెకండ్లు అంటున్నాడు కదా. సరే, మీకు మినిట్స్ కి సెకండ్స్ కి రిలేషన్ ఎంత అంటే ఎన్ని సెకండ్లు అయితే 1 నిమిషం అవుతుంది మీకు అలా తెలుసు. ఎన్ని, హౌ మెనీ మినిట్స్, ఓకేనా, లేదా హౌ మెనీ సెకండ్స్ ఆర్ దెన్ 1 minute అంటే 1 నిమిషంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 seconds. మీరు ఇక్కడ రాసుకోవాలి. సో మనకి ఇక్కడ మినిట్ సెకండ్స్ అన్నాడు కాబట్టి సో 1 minute is equal to 60 seconds. 1 minute is equal to 60 seconds. ఇది గుర్తు రావాలి. ఇక్కడ ఎన్ని మినిట్స్ అన్నాడు, 2 minutes అన్నాడు. మరి 1 minute కి 60 seconds అయినప్పుడు 2 minutes ఎన్ని సెకండ్స్ అవుతాయి చెప్పండి. 1 minute 60 అయినప్పుడు 2 minutes ఎన్ని అవుతాయి, 60 plus 60 అంటే 120. 120 seconds అయినా ఇక్కడ. మరి ఆన్సర్ 120 seconds కాదు, 120 seconds అయింది ప్లస్ 50 seconds. సో ఎంత ఉంది, 120 plus 50 ఎంత, 170 seconds. 170 seconds. 170 seconds. ఎందుకంటే 1 minute అంటే 60 seconds కాబట్టి 2 minutes అన్నాడు. సో 60 plus 60 120 plus 50 ఎంత, 170 seconds అన్నమాట. ఓకేనా. మీ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇలా అడిగే చాయిస్ ఉంది. అంటే ఇట్లా మినిట్స్ సెకండ్ లో ఇచ్చేసి మొత్తం సెకండ్స్ లో అడగొచ్చు, లేదా ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మొత్తం సెకండ్స్ లో అడుగుతాడు. చూడండి 280 seconds is equal to dash minutes and dash seconds. చూస్తున్నారా? 280 seconds is equal to dash minutes dash seconds అన్నాడు. ఓకే, మీరు ఏం చేయాలి, ఫస్ట్ సెకండ్స్ ఇచ్చేసినాడు, మినిట్స్ లేకి సెకండ్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడే మొత్తం సెకండ్స్ ఉన్నాయి.
కదా. సరే, మనకు 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్ ఆల్రెడీ? 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అన్నమాట. మరి ఇక్కడ అలాంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మొత్తం సెకండ్స్ లోనే ఇచ్చాడు అంటే 60 సెకండ్స్ లోనే మొత్తం కూడా ఇచ్చేసాడు. మరి దీంట్లో ఎన్ని 60s ఉంటాయి చెప్పండి చూద్దాం. 60, 60 120, 60 180, 60 240. 240 అయింది. సో 240 ఇంకా 60 కలిపితే 300 అవుతుంది. కానీ 300 కాదు కదా ఉండేది, 280 కదా. సో కాబట్టి ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4 మినిట్స్ అవుతుంది ఆల్రెడీ. ఓకేనా? అంటే మీరు ఎలా చేస్తారు, అప్పుడు ఈ 60 సెకండ్స్ డివిజన్ చేయాలన్నమాట, లేదా డివైడ్ చేసుకోండి పార్ట్స్ గా. సో 60 డివైడ్ బై 280. సో 0 0 క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 6 6 4 జా 24, 4 మిగులుతుంది. అంటే ఇక్కడ 40 మిగులుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి మొత్తానికి, సో 280లో 60 ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకు? 64 జా 420 కదా. సో 240 కదా 64 జా. అంటే సో ఇప్పుడు ఏంటంటే 4 మినిట్స్ చూడాలి. ఇగో సో 64 జా 240. సో 40 మిగులుతుంది అనమాట. అంటే 4 మినిట్స్ 40 సెకండ్స్ అవుతుంది. మీకు ఆప్షన్ బట్టి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. అర్థమవుతుందా? మీరు ఆప్షన్ బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇలాంటివి ఇలా చేయాలి సార్, మాకు ఇలా డివిజన్ చేయడం రాదు అన్నప్పుడు మీరు చూడండి, ఆప్షన్ చూడండి ఒకసారి. ఇది ఒక క్వశ్చన్ ఇస్తాను, ఒకసారి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, ఒక రాస్తాను చూడండి. 340 seconds is equal to dash minutes dash seconds. నేను ఆప్షన్స్ ఇస్తాను చూడండి. ఓకేనా? సో ఆప్షన్ ఏ చూద్దాం. 4 minutes 40 seconds, 5 minutes 40 seconds, 3 minutes 60 seconds, 6 minutes 30 seconds అన్నాను. ఆప్షన్స్ చూద్దాం. మీకు ఒకటి తెలిసిందా ఆల్రెడీ, ఏంటిది? సో 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అన్ని ఆల్రెడీ తెలిసి ఉండాలి కదా. మరి ఇక్కడ 4 మినిట్స్ అన్నప్పుడు ఎన్ని 60లు? 4 60s కదా. సో 60 60 60 60 120 ప్లస్ 120 ఎంత? 240. 240 ప్లస్ 40 ఎంత? 280. 280 వచ్చిందా? సో కాబట్టి ఇది కాదు. ఎందుకు? ఒక మినిట్ అంటే 60 కాబట్టి 60 ప్లస్ 60 120, 120 ప్లస్ 60 180, 180 ప్లస్ 60 240. సో 240 ప్లస్ 40 280. ఇది కాదు. ఇది చూద్దాం. 5 60s తీసుకుందాం. 5 6 ఎంత? చూడండి, 60 ప్లస్ 60 120, 120 ప్లస్ 120 240 ప్లస్ 60 300, 300 ప్లస్ 40 340. సో సరిపోయి కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? బి అన్నమాట. సో ఇట్లా రావాలి. ఇలా కూడా మీరు ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సరే. సో ఈ విధంగా ఇట్లా మినిట్స్ లో ఇచ్చేసి సెకండ్స్ లో అడగవచ్చు, లేదా ఆ సెకండ్స్ లో వచ్చేసి మినిట్స్ మరి సెకండ్ లెక్క కూడా అడగవచ్చు. ఓకేనా? ఇంకా సేమ్ అవర్స్ కూడా ఇలాగే ఉంటుంది. అవర్స్ ఒక చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, అవర్స్ తీసుకుందాం. సో 1 అవర్ అంటే 60 మినిట్స్ అని చెప్పుకున్నాం కదా. సేమ్ 2 అవర్స్ తీసుకుంటే డాష్ మినిట్స్ అలా తెలుసు. సో మీకు రాసిన అవర్స్ మినిట్స్, అవర్ మినిట్ రిలేషన్ ఎంత? 60 కదా. సో 1 అవర్ ఇస్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో 1 అవర్ 60 అయినప్పుడు సో 2 అవర్స్ కి ఏమవుతుంది? 120 అవుతుంది. 2 అవర్స్ కి ఏమవుతుందమ్మా? 120 అవుతుంది. లేదు, ఇట్లా అవర్స్ ఇచ్చి మినిట్స్ లో కాకుండా మొత్తం మినిట్స్ ఇస్తాడు. ఇప్పుడు చూడు, సేమ్ సెకండ్స్ లో చేస్తాను కూడా అంతే. చూడండి, 170 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అవర్స్ అంటారు అనమాట. డాష్ అవర్స్ డాష్ మినిట్స్, డాష్ అవర్ డాష్ మినిట్స్. మరి సో 60 మినిట్స్ అయితే 1 అవర్ కదా. 60 మినిట్స్ కి
1 అవర్ లేదా 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా. మరి ఇక్కడ 170 మినిట్స్ అంటున్నాడు. ఓకేనా, మరి 170లో 60 ఎన్ని ఉంటాయి చూడండి. 60 ప్లస్ 60 120 ప్లస్ 60 ఎంత 180. సో అంటే ఇక్కడ 3 60s ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి. మరి 3 వస్తుందా అంటే 3 రావు. ఓకేనా, మీకు 6 టేబుల్ వచ్చు కదా. 6 టేబుల్ లో 17 వస్తుందా చెప్పండి ఎక్కడన్నా? రాదు కదా. మరి దానికన్నా తక్కువ నెంబర్ ఎంత? 6 2 జా 12 కదా. 12 దీనికన్నా తక్కువ నెంబర్ ఎంత 6 టేబుల్ లో? 12. మరి 6 12 లో వస్తుంది అంటే 2 లో వస్తుంది. 6 2 జా 12 2 అవర్స్. సో 6 లో 12 120 పోయింది కదా, 15 మిగులుతుంది. అయితే 2 అవర్స్ ఎంత 120 50 మినిట్స్ 120 ప్లస్ 50 170. అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీ ఆలోచన విధానం అంటే మీ యొక్క ఆలోచన విధానమే, లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఇది తెలుసా మీకు? ఎందుకు 170 మినిట్స్ అంటున్నాడు. సో మనకు కాదు తెలుసు 60 మినిట్స్ అయితే 1 అవర్ అవుతుంది. సో 60 ప్లస్ 60 ప్లస్ 60 180 అవుతుంది. అంటే 180 170 ఉంది కాబట్టి సో 60 ప్లస్ 60 120. సో 120 ప్లస్ 50 120 ప్లస్ 50 170. ఎందుకు మరి 50 అవర్స్ లెక్క ఎందుకు రాసుకోలే? మనకు కావాలి 60 మినిట్స్ అయితేనే 1 అవర్ అవుతుంది. కానీ అక్కడ మిగిలింది 50 మినిట్స్ కాబట్టి 50 మినిట్స్ అలాగే రాయాలి. అర్థమవుతుందా? ఓకేనా. సో ఈ విధంగా మీరు చేంజ్ చేసేది ఉంటుంది అనమాట. ఓకేనా, నువ్వు వీటిని డివిజన్ చేసినా 60తో డివిజన్ చేసినా కూడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది మీకు టాపిక్ అనమాట. ఓకేనా. సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.